తెలుగు రాజకీయాల్లో సెలబ్రిటీగా మారిపోయారు దువ్వాడ శ్రీనివాస్. వైసీపీ ఎమ్మెల్సీగా ఉన్న ఆయన తన వ్యక్తిగత వ్యవహార శైలితో తెలుగు రాష్ట్రాల్లోనే ప్రత్యేక గుర్తింపు సాధించారు. దీనిలో ఏమాత్రం మొహమాటం లేదు. ఎంతో మంది ఎమ్మెల్సీలు ఉన్నా కానీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అంటే తెలుగు రాష్ట్రాల్లో ఇట్టే పట్టేస్తారు. అరే ఈయన దువ్వాడ శ్రీనివాస్ కదా అంటారు. సో దీనికి కారణం ఆయన కుటుంబ వ్యవహారం. దివ్యల మాధురితో కలిసి ఆయన చేసిన రచ్చ అంతా ఎంత కాదు, మీడియాలో అయితే కోడైకి వస్తుంది. ఆయన వైఖరితో పార్టీకి చెడ్డ పేరు వస్తుందని భావించి దూరం పెట్టేశారు జగన్మోహన్ రెడ్డి. అయినా సరే వీర విధేయత ప్రదర్శిస్తూ వస్తున్నారు దువ్వాడ శ్రీనివాస్. అయితే పార్టీ ఆయనపై వేటు వేయడంతో భార్య దువ్వాడ వాణి ఇప్పుడు యాక్టివ్ అయ్యారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. దీంతో దువ్వాడ శ్రీనివాస్ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలన్న ఆలోచనతో కూడా ఉన్నట్టు తెలుస్తుంది. శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో దువ్వాడ శ్రీనివాస్ది ఒక ప్రత్యేక స్థానం ఉంటది. ప్రత్యక్ష ఎన్నికల్లో ఆయన గెలిచిందే లేదు. 2006లో మాత్రం జెడ్పీటీసీ ఎన్నికల్లో గెలిచిన ఆయన జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గా ఉండేవారు. ఆ తర్వాత టెక్కలి నుంచి అసెంబ్లీకి ఇంకా శ్రీకాకుళం పార్లమెంట్ స్థానానికి పోటీ చేసి ఓడిపోయారు. నాడు రాజశేఖర రెడ్డి ప్రభంజనంతో పాటు జగన్మోహన్ రెడ్డి వేవులో సైతం గెలవలేకపోయారు. అయితే దూకుడు కలిగిన నేత కావడంతో జగన్మోహన్ రెడ్డి ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. అయితే కుటుంబ వివాదంలో చిక్కుని పార్టీకి నష్టం చేకూరుస్తున్నారన్న నేతల ఫిర్యాదులతో జగన్మోహన్ రెడ్డి ఆయనపై వేటు వేశారు. అయితే అప్పటి నుంచి టెక్కలి వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యక్రమాల్లో ఆయన భార్య వాణి పాల్గొంటారు. దీంతో దువ్వాడ శ్రీనివాస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా వచ్చిన ఎమ్మెల్సీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నారు. ఇప్పుడు దువ్వాడ వాణి పొలిటికల్ గా సీనియర్ నాయకురాలు. ఆమె తండ్రి రాఘవరావు సీనియర్ కాంగ్రెస్ నేత. తెలుగుదేశం పార్టీ హయాంలో సైతం టెక్కలి ఎంపీపీగా పనిచేశారు. ఒక విధంగా చెప్పాలంటే దువ్వాడ శ్రీనివాస్ కు రాజకీయంగా ప్రోత్సాహం అందించింది కూడా వాళ్ళ మామగారే. దువ్వాడ వాణి సైతం 2004 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేశారు. 2004 ఎన్నికల్లో టెక్కలి అసెంబ్లీ నుంచి టికెట్ ఆమెకు ఇస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. టెక్కలి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఉండేవారు. ఆ సమయంలోనే కుటుంబంలో వివాదం స్టార్ట్ అయింది. అప్పుడే దువ్వాడ వాణికి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలు కట్టబెట్టారు. ఆమెకే టికెట్ ఇస్తామని జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. కానీ ఎన్నికలకు ముందు అనూహ్యంగా దువ్వాడ శ్రీనివాస్ పేరు ప్రకటించారు జగన్. సో ఈ ఎన్నికల్లో దువ్వాడ శ్రీనివాస్ ఓడిపోవడం, ఇంకా ఎన్నికల ఫలితాల తర్వాత కుటుంబ వివాదాలు రచకెక్కడం, ప్రేయసి దివ్యల మాధురితో కలిసి ఆయన హల్చల్ చేయడం వంటి కారణాలతో పార్టీకి చెడ్డ పేరు వస్తుందని నేతలు ఫిర్యాదులు చేశారు. దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి దువ్వాడ శ్రీనివాసులు సస్పెండ్ అయ్యారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తన ప్రత్యర్థులు ఈ పని చేయించారని ఆగ్రహంతో రగిలిపోతున్నారు దువ్వాడ శ్రీనివాస్. ఇప్పుడు దువ్వాడ వాణి యాక్టివ్ కావడాన్ని తట్టుకోలేకపోతున్నారు దువ్వాడ శ్రీనివాస్. అందుకే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని కూడా భావిస్తున్నారు. ఇప్పటికే శాసన మండలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలం తగ్గుతోంది. 6 ఎమ్మెల్సీలు 8 నెలల కిందట రాజీనామా కూడా చేశారు. వారి రాజీనామాలు ఇంతవరకు ఆమోదానికి నోచుకోలేదు. అందుకే ఇప్పుడు తాను రాజీనామా చేసి పార్టీని ఇరుకును పెట్టాలని శ్రీకాకుళం జిల్లాలో సొంత పార్టీలో తన ప్రత్యర్థులకు సవాల్ విసరాలని దువ్వాడ శ్రీనివాస్ భావిస్తున్నారు. మరి ఆ ప్రచారంలో ఎంత నిజమో చూడాలి. సో దువ్వాడ శ్రీనివాస్ ఎమ్మెల్సీ పదవికి రిజైన్ చేస్తారా లేదా, మీరేమనుకుంటున్నారు కామెంట్ రూపంలో చెప్పండి.